ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్ స్క్వేర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. యాజ్ ఎ చీఫ్ గా మీరు ఫెయిల్యూర్ అని అన్నారు కదా కంటెస్టెంట్. బిగ్ బాస్ మాత్రం బెస్ట్ అని అన్నారు. బిగ్ బాస్ దృష్టి నాకు చాలు, కంటెస్టెంట్స్ నాకు అనవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళి సపరేట్ గా మాట్లాడుతున్నప్పుడు మాకేమీ లేదు, నువ్వు మాతో బాగానే ఉన్నావు, నాకు ఎప్పుడు అలా అనిపించలేదు అంటారు. జనరల్ గా ఉన్నప్పుడు ఆ సపోర్ట్ చూపించరు. సో నాకు తెలీదు ఇప్పుడు ఆ టెలికాస్ట్లో ఎంత వచ్చిందో తెలీదు, నేను టెలికాస్ట్ చూడలేదు. నేను చీఫ్ అయినప్పుడు చీఫ్కి హౌస్ మేట్కి తేడా ఉంటుంది. నేను చీఫ్గా ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అందరికీ ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు చేస్తున్నారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత నాది. అది నేను చెప్పకపోతే నేను కూడా హౌస్ మేటే, నేను చీఫ్ ఎందుకు అవ్వాలి? వేస్ట్ చీఫ్. ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలి. సో ప్రతి ఒక్కరికి హౌస్లో డ్యూటీస్ ఉంటాయి. కొంతమంది ఇప్పుడు కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, గిన్నెల డిపార్ట్మెంట్లో ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పని టైం చేస్తేనే ఫుడ్ వస్తుంది. కుకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు, గిన్నెల డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. అందరూ చేస్తున్నప్పుడు నేను ఎవరెవరు చేయట్లేదో వాళ్ళకి చెప్పాలి. సో నేను ఏది ఇప్పుడే చేయి అని ఎప్పుడు కూర్చోను. ఫుల్ డే ఇస్తా నీకు, ఫుల్ డే, రాత్రి దాకా టైం తీసుకో, ఎప్పుడైనా చెయ్యి. ఎందుకంటే నువ్వు పని చేయడానికి రాలే, కానీ నీ డ్యూటీ చెయ్యి. ఎందుకంటే వేరే వాళ్ళు చేస్తున్నారు, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. చెయ్యకపోతే ఎండ్ ఆఫ్ ద డే నేను గట్టిగా చెప్పేదాన్ని. బట్ ఐ థింక్ ఆ గట్టిగా చెప్పేది ఒక్కటే రిజిస్టర్ అయింది. ఎందుకంటే ఫుల్ డే నేను బాగా ఉన్నది ఎందుకు రాలేదు? ఆ గట్టిగా చెప్పేదే ఎందుకు వస్తుంది? సో దట్స్ వాట్ ఐ డోంట్ అండర్స్టాండ్. మంచిగా చాలా రెస్పెక్ట్తో నవ్వుకుంటూ ప్రేరణ ఎలా బబ్లీగా ఉంటుందో ఆ రకంలో చెప్పి రిక్వెస్ట్ చేసింది చాలా ఉంది. కానీ నేనేదో గట్టిగా చెప్పిందే ఎందుకు వస్తుంది? అండ్ ఎంత రిక్వెస్ట్ చేసా హౌస్ మేట్స్ని, ఈ వీక్ మా ఫ్యామిలీస్ అందరూ ఇంటికి వస్తున్నారు, మేమే దగ్గర నుంచి మా ఇల్లు మొత్తం వాళ్ళకి చూపిస్తున్నాం, కొంచెం నీట్గా పెట్టుకోండిరా, వాళ్ళకు కూడా బాగుంటుంది, మేము కూడా షో ఆఫ్ చేసుకోవడానికి బాగుంటుంది. చాలా చెప్పాను, ఎవ్వరూ మాట వినలేదు. నేను చాలా చేశాను. నేను గౌతమ్ది కూడా గిన్నెల దగ్గర దట్ ఇర్రెస్పాన్సిబుల్ థింగ్, హీ వాజ్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్. దట్స్ వై ఐ సెడ్ ఇర్రెస్పాన్సిబుల్. ఇప్పుడు నిన్న రాత్రి గిన్నెలు చేయరా అన్నా, రేపు పొద్దున్న చేస్తా అన్నాడు. ఓకే, రేపు పొద్దున్న చెయ్యి. అక్కడ నెక్స్ట్ డే పొద్దున్న మేము వంటకి వెళ్ళాలి, అక్కడ ఆ గిన్నెలు పడున్నాయి, మాకు కొన్ని కావాలి. సో కిచెన్ టీం రండి స్టార్ట్ చేసేద్దామని పిలిచా. అలానే గౌతమ్ని కూడా పిలిచా, గౌతమ్ రా ఇప్పుడే నాకు కావాలి, ఎందుకంటే మేము స్టార్ట్ చేయాలి. నార్మల్గానే చెప్పాను, అది అందరికీ తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ. రాలేదు వాడు. నేను ఎందుకు రావాలి, నాతో ఎవరున్నారు, వాళ్ళని పిలువు, వాళ్ళు కలిసి నేనెందుకు చేయాలి అని స్టార్ట్ చేసేసాడు. అరే అది నిన్న రాత్రి వాడే చేయాల్సింది, వాడే చేస్తా అన్నాడు, అందుకే వాడు ఒక్కడనే పిలుస్తున్నా. వేరే కూడా వస్తారు, కానీ నువ్వు స్టార్ట్ చేసేయి. వేరే వాళ్ళందరూ జస్ట్ లేచారు, నువ్వు స్టార్ట్ చేసి నీది ఫినిష్ చేసేసుకో. లేదు అని గొడవ పెట్టాడు. నేను చెయ్యను, నేనెందుకు చేస్తా, నువ్వెవరు చెప్పడానికి, ఆర్డర్ ఎలా చేస్తావు, ఇప్పుడే చేయి అనేసి. అరే అప్పుడు మేము కుకింగ్ చేయాలంటే అప్పుడే గిన్నెలు కావాలి కదా, కుకింగ్ టీమ్ని పిలిచాను, వాళ్ళు వచ్చారు కదా, నాకెందుకు అని వాళ్ళు కూర్చున్నారా? సో వాడికి చెప్పిన మాట వాడెందుకు చేయట్లేదు? అండ్ వాడు ఆ సీతాఫల విషయంలోనే ఇర్రెస్పాన్సిబుల్గా హౌస్ గురించి ఆలోచించకుండా చేశాడు. కాబట్టి నేను కొంచెం బాధ్యత ఉన్న రోల్ ఇచ్చాను, గిన్నెలతో ఉండడం. వాడు అక్కడ కూడా అది చేయట్లేదు. సో ఐ సెడ్ యూఆర్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్. సో దాన్ని కూడా మాట జారావన్నారు. ఎందుకు అది జారడం? చాలా ఆలోచించి, అది 10 సార్లు జరిగినా నేను రెస్పాన్సిబులే అంటాను. ఇప్పుడు జారడం ఏంటి? అనుకోకుండా చెప్పడం. అనుకోకుండా చెప్పలే, నీట్గానే అనుకునే చెప్పాను. నువ్వు అలా ఆడుతుంటే ఇప్పుడు చాలా మంది నన్ను రూడ్ అన్నారు. నేను రూడ్ అనిపిస్తే వాళ్ళు రూడ్ అంటారు. నేను కూడా గొడవ పెట్టనా, నువ్వు ఎలా చెప్తావు అనేసి. ఒక నామినేషన్లో నబీల్ని గౌతమ్ ఫేక్ అన్నాడు. నువ్వు జెన్యునే కాదు, నిన్ను సపోర్ట్ చేసి నేను రిగ్రెట్ చేస్తున్నా, యు ఆర్ నాట్ జెన్యున్, యు ఆర్ ఫేక్ అన్నాడు. అది బ్రాండ్ చేసినట్టే ఒక పర్సన్ని, అంటే నువ్వు రియల్ కాదు, వేరేలా నటిస్తున్నావు అనేసి. సో నువ్వు ఎవరిని ఎలాగైనా పిలవచ్చు,
పర్సన్నే నువ్వు ఫేక్ అని పిలవచ్చు, కానీ నువ్వు ఇర్రెస్పాన్సిబుల్ గా యాక్ట్ చేస్తూ ఉంటే అది చెప్తే తప్ప. మొత్తం అంతా అనుకొని అలా జరిగే. అంటే ఒక పాయింట్ తర్వాత ఈ ఫుడ్ విషయంలో కానీ మాటలు నేనేం చెప్పినా ప్రేరణ ఇది చేస్తుంది అని కొంచెం గట్టిగా చెప్పేస్తే జనాలు నమ్ముతారు అని తెలిసాక ఏం లేకుండా కూడా ఇరికించేశారు. సో అందుకే ఒక పాయింట్ తర్వాత నేను అది సీరియస్గా తీసుకోలేదు. నిజంగా ఎవరికి అర్థం అవుతుందో సిచ్యువేషన్స్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఊరికే ఈ స్ట్రాటజీస్ మొత్తం నమ్మేసి మాట్లాడే వాళ్ళు ఏమైనా అయిపోయి నాకు పర్లేదు అనేసి వదిలేస్తారు. కిచెన్ లో ఉంటే ఎక్కువ గొడవలు అవుతాయి అనిపించిందా? నాకైతే అయ్యే. అదే కిచెన్ అనేది ఇట్స్ వెరీ రిస్కీ ప్లేస్. అవును, యాక్చువల్లీ ఒకటి ఉంది, అందరికి వండేసి కుక్ చేసి దాని తర్వాత ప్రేరణ సపరేట్గా కుక్ చేసుకుంటుంది. ఈ పాయింట్ మీద నీకు చాలా ఇబ్బంది అయిందని స్టార్ట్ అంటే నేను సపరేట్గా ఎప్పుడు కుక్ చేసుకునేదాన్ని అంటే నాన్ వెజ్ ఉన్నప్పుడు ఐ వాజ్ ఓన్లీ వెజ్ పర్సన్. లేకపోతే నాకు థైరాయిడ్ ఉంది, నేను కొన్ని తినలేను. కాలీఫ్లవర్, గోబీ, క్యాబేజీ ఇలాంటివి నేను తినలేను. అలాంటి గోబీ ఇలాంటి కర్రీస్ చేసినప్పుడు నేను సపరేట్గా చేసుకోవాలి, ఎందుకంటే నాకు అలర్జీ స్టార్ట్ అయిపోతుంది. సో కొన్ని ప్లేసెస్ లో చేసుకోవాలి, చాలా మంది చేసుకున్నారు. మా సీజన్ లో టైమర్ ఉంది. సో కష్టం ఏంటంటే ఆ టైంలోనే వంట చేసుకోవాలి. చాలా మంది వాళ్ళ టైం ఉంది కదా నేను చేసుకుంటాను, వాళ్ళు చేసుకున్నప్పుడు ఎవరు పాయింట్అవుట్ చేయలేదు. కానీ నేనేదో చేస్తూ ఉంటే ఇండివిజువల్ కుకింగ్ అన్నారు. ఇప్పుడు విష్ణు కూడా నా మీద ఒకటి వేసింది, సీత నీ వల్లే నువ్వు ఇండివిజువల్ కుకింగ్ చేస్తున్నావు అనేసి సీత వదిలేసింది కుకింగ్ని. కానీ సీత నాతో మాట్లాడిన ఫుటేజ్ ఉంది, ప్రేరణ నీ వల్ల నేను వదిలింది కాదు విష్ణు వల్ల అని చెప్పి. కానీ అక్కడ ఆ విష్ణు నా మీద ఇది వేసినప్పుడు సీత లేదు. సో విష్ణు గట్టిగా నువ్వు చేసావు, అందుకే నువ్వు చేసావు అంటే సీత లేదు డిఫెండ్ చేసుకోవడానికి. నేను చెప్పే మాట, విష్ణు చెప్పే మాట, మీరు ఎవరిని నమ్ముతారో అది వాళ్ళ మీదే ఉంటుంది. సో అట్లీస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ బయట నాకు సపోర్టర్స్ నేను సీతతో మాట్లాడింది మొత్తం రికార్డ్ చేసి వాళ్ళు పెట్టారు. సో సీత చెప్పింది ప్రేరణ వల్ల కాదు అనేసి. ఈ చిన్న చిన్న ప్రూఫ్ లేకపోతే నా కోసం వీళ్ళు బయట చేశారు, అది లేకపోతే అందరూ నేను ఇలానే అనుకుంటారు. నాకు దోశ విషయం స్టార్టింగ్ లో కూడా అలానే జరిగింది. విష్ణు మొత్తం ఏడ్ చేసింది దోశలో. ప్రేరణ కోపంలో ఉంది, విష్ణు ఏడుస్తుంది, పక్క ప్రేరణనే చేసింది అనేసి నమ్మేశారు. వీకెండ్ లో నాకు సార్ చూపించారు వీడియో. నాకు సార్ చూపించి ప్రేరణ తప్పేముంది దీనిలో, ఏం చేసింది, నువ్వు చెప్తున్నట్టు నువ్వు అక్కడ ఏడ్చి డ్రామా అంతా చేసినట్టు ప్రేరణ ఏం చేసింది వీడియోలో లేదు, నేను నార్మల్ గానే చేశాను. సో దిస్ ఇస్ ద థింగ్ దట్ నాకు కూడా ప్రూఫ్ ఉంది దాట్ జనాలు ఎలా అయినా చెప్తారు, కానీ దానికి ప్రూఫ్ ఉంది దట్ నేను చేయలేదు. ఆ ప్రూఫ్ చూపించకపోతే హౌస్ మేట్స్ మొత్తం నా మీద నామినేషన్ వేసేవారు. ఆ మండే పక్కా వేసేవారు, నువ్వు ఒక దోశ గురించి ఎలా అలా వేస్తావు అనేసి. ఆ ప్రూఫ్ వచ్చేసింది కాబట్టి నమ్మారు, వీడియో ఉంది కాబట్టి నమ్మారు. చాలా అలాంటిది జరిగాయి. ప్రతిసారి నేను ఒక వీడియో అడగలేను కదా. సో అది ఎందుకో మీరు అడగొచ్చు, దట్ కొంతమంది అడిగారు కూడా, మీకే ఎందుకు జరిగింది ఒక్కరు చెప్పొచ్చు, కానీ చాలా మందిది కూడా మీకు ప్రూఫ్ తెచ్చి మరీ పెడతా నేను. బట్ మీరు నమ్మేది మీద ఉంది అంతే, ఎవరు ఎలా తీసుకుంటే అలా.